సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకున్నా 50 రూపాయలు 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఈ మధ్య చూసాం కదా మనం, టీచర్స్ సంస్థ ఉద్యోగాన్ని తీసేస్తున్నారు, టీచర్స్ సంస్థ ఉద్యోగాన్ని తీసేస్తున్నారు. ఈ మధ్య చూసాం కదా మనం. మోసం కాదని ఆ సంస్థ ఖండించిందా? ఆ సంస్థ మీద నుంచి ఏదైనా వచ్చిందా? మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంస్థల క్రెడిబిలిటీ మళ్ళీ పెంచుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటారా? ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటర్ లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ తీసుకోలేదు. ఇంతకు ముందు మనం పెట్టేది అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోను ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు కాదా? ఏం మాట్లాడతారు? ఇది అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమి మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళు ఏదో చేస్తున్నట్లు సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కలేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లు వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సరైన ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని తయారు చేద్దామని ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికం కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నేరుగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు కావాలా, 2000 రూపాయల లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా? కాన్సెప్టే లేదు. ఊరికే గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు పుణ్యాలు చెప్పేసి దాని నుంచి వచ్చేంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంట్. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడిన వద్దరులే మేము. కానీ ఈ రకమైన ఒప్పెట్టి మీరు చేతకాంతానికి వచ్చి ఆ బురద మరి ప్రతిపక్షాల మీద మరి మా అమ్మాయి గంటకి తల్లి చేతగారికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా అమ్మాయి మాట్లాడి ఏంటిది? తల్లి గౌరవం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చారు చూపండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే
మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. లేకపోతే మీ నాలుగు మందాలు ఈ మాటలు. అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం. ఎవరి నాలుగు మందమో ఎవరి మేడలోంచో చేయిస్తాం కాదు, అది చేపట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు వస్తుంది. ఒక మంత్రి గారు శాసనమండలిలో చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం తప్ప దేశమంది అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎర్రస్వేలి జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రంతో అన్నారు. రాష్ట్రం తీస్తారు, జిల్లాను తీస్తారు, ప్రజలంతా తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. లేకపోతే నేను ఆలోచనట్టు ₹1,50,000 కోట్ల అప్పు చేశారు. ₹1,50,000 కోట్లు అంటే మాటలా ఒక సంవత్సర కాలంలో? ఎవరంటే మీరు చేశారు. మరి మేమే కానీ ఆ రోజు కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ చేయకపోతే, ఎఫ్ఆర్బి కాస్ట్ చేయకుండా మేము వచ్చి పరిపాలన చేయకపోతే మీకు లోన్లు వస్తే మీ మొక్కలు చూసిస్తుందా? మనిషి వచ్చి పౌడర్ రాసి స్నో రాసి పౌడర్ రాసి అందంగా ఉన్నాడంటే బ్యాంకులు వచ్చి ₹1,00,000 అప్పు ఇస్తుందా? చెప్పండి, ఎప్పుడు ఇస్తుంది? ఆర్థిక స్తోమతని వాళ్ళకి కావాల్సిన డిపేర్ చూసి ఇస్తుంది. చేయబట్టి ఇవాళ నీకు ₹1,50,000 కోట్ల అప్పు దొరికింది. ఈ రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు. నేను చూశాను. ఇంకో మాట అంటారు, ఏపీఎండిసికి వచ్చి అప్పులు తీసుకొస్తే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడమే కాదు, కోర్టు కూడా వెళ్ళాం. ఎస్, అవును. ఎందుకు వెళ్ళాం? ఎందుకు ఫిర్యాదు చేస్తాం? చట్టబద్ధంగా నువ్వు కార్యక్రమం చేయట్లేదు. ఈ కార్యక్రమం థర్డ్ పార్టీని కానీ మన ఖజానాలో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ గా తీసుకుంటే అది రాబోయే తరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దానివల్ల నష్టం వస్తుంది. రాష్ట్రం తాలూకా ఆర్థిక విధానమే ఇబ్బందులు పడుతుంది అని డెలిబరేట్ గా చెప్తున్నాం. ఇదేమి లోపల చెప్పిన మాటలు కాదు. అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా సరే ప్రత్యేకంగా డైరెక్ట్ గా తప్ప వెనకాల నుంచి బ్యాక్ డోర్ మ్యాచ్ ఎప్పుడు చెయ్యం.